హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్లైమేట్ ఎంత బాగుందో కదా, చూసేయండి. మా గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నాను, మరి చూస్తారా? సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి ప్లీజ్. ఇదిగోండి, ఇదేమో సపోటా చెట్టు. కాయలు చూడండి ఎంత బాగున్నాయో. అని దిష్టి పెట్టకండి అండి, చక్క కాయలు ఇప్పుడే కాస్తున్నాయి. అందరు ఇష్టపడతారు అండ్ జ్యూస్లు కూడా చేసుకుంటారనమాట. కొంతమందికి జ్యూస్ చేసి తాగుతుంటే ఇష్టము, కొంతమందికి తింటే ఇష్టం అనమాట. మీకు కూడా సపోటా చెట్టు ఉంటే మాకు కామెంట్ చేయండి. మీరు కూడా తింటున్నారా అయితే కామెంట్ చేయండి, చాలా బాగుంటాయి కదా. అండ్ నెక్స్ట్ ఇదేంటిదంటే మ్యాంగో, అంటే మామిడికాయ చెట్టు. దీనికి కాయలు లేవాక ఎందుకు చూపిస్తున్నారంటే జస్ట్ ఊరికే చూపిస్తున్నాను. ఇప్పుడు సీజన్ కాదు కదా, సీజన్ వచ్చినప్పుడు అప్పుడు ఇంకా కాయలు వస్తే అప్పుడు చూపిస్తాను. జస్ట్ లైట్గా పూత పోతుంది, అందుకే చూపిస్తున్నాను. ఇదన్నమాట మామిడికాయ చెట్టు. అండ్ చూసారా, మీకు కూడా ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఇదేంటిదంటే దబ్బకాయ చెట్టు అంటారు. ఇది మా అమ్మ వాళ్ళకి తెలుసు, అంటే అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు అనమాట. దబ్బకాయ చెట్టు ఎంత బాగున్నాయి చూడండి. ఇవి పులిహారలో కలుపుకుంటారు అండ్ పచ్చళ్ళు కూడా పట్టుకుంటారు. ఒకవేళ మీకు తెలియకపోతే మీ మా అమ్మ వాళ్ళని అడగండి. ఒకవేళ చూసినట్టయితే కామెంట్ చేయండి, ఓకేనా? మీరు కూడా టేస్ట్ చేసినట్టయితే కామెంట్ చేయండి, బాగుంటుంది అనమాట. అంటే జస్ట్ లెమన్లానే ఉంటుంది. బట్ అది నెక్స్ట్ చెట్లు ఏంటి ఇన్ని చెట్లు ఉన్నాయి చూపిస్తున్నారు అంటున్నారా? ఏ వంకాయ చెట్లు అనమాట, అన్నీ వంకాయ చెట్లే. ఎక్కువ వంకాయలు పెట్టుకున్నారు ఏంటక్క అంటే జస్ట్ అంతా మళ్ళీ అంత ప్లేస్ ఉంది కదా, అందుకే వంకాయ చెట్లు పెట్టుకున్నాం. చూసారా వంకాయ ఎంత బాగున్నాయో. ఇదంతా వంకాయ చెట్లే అనమాట. అండ్ బనానా చెట్టు కాయలు లేవు కదంటే మనం మేము కోసేసాం అనమాట కాయలు. ఇవి కూడా మామిడి చెట్టే. మొత్తం చూసేసారు కదా మా గార్డెను. మళ్ళీ జస్ట్ చూపిస్తున్నాను. ఇదంతా మా గార్డెన్ అనమాట. మేము ఇప్పుడు నడుస్తున్నది మా దారి అనమాట, వెళ్ళే దారి. మా హోమ్ టూర్ నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇదన్నమాట. చూసారు అంత క్లైమేట్ సూపర్ ఉంది కదా. మీకు అట్లా క్లైమేట్ నచ్చితే కామెంట్ చేయండి. ఇగో ఇట్లా అనమాట. ఇలా రోడ్ ఫస్ట్ రోడ్ అనమాట, సెకండ్ రోడ్ అవతల ఉంటుంది. ఇదంతా రోడ్డు. ఇటు సైడ్ లోపలికి అంటే శ్మశానాలు ఉంటాయి, ఆ లోపలికి వెళ్ళాలి అనమాట. ఇక్కడ వరకు రోడ్డు. ఇంకా ఇప్పుడు నేను చూపించే దారంతా మా ఇంటికి వెళ్ళే దారి అనమాట. ఎంత పెద్ద స్థలం మాది, యూస్ చేసుకోవాలి కానీ బోర్డిల్లు కట్టచ్చు, బట్ మనీ ఉండాలి కదా. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంత వీడియో తీస్తున్నాం కష్టపడి. ఇష్క్ యూ ఆల్.